బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని సృజన్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సృజన్ IEEE బ్రాంచ్ లో 3వ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి స్వగ్రామం గుంటూరు జిల్లా అని చెబుతున్నారు. ఇటు విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఐఐటిలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని సృజన్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సృజన్ IEEE బ్రాంచ్ లో 3వ సంవత్సరం చదువుతున్నాడు. సృజన్ గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే గతంలో కూడా ఐఐటిలో అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సృజన్ ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి అనే దానిపై అయితే పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇటు ఐఐటి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతూ ఉంది. ఇటు హాస్టల్ గదిలోనే సృజన్ ఉరివేసుకున్నాడు. సృజన్ ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి అనే దానిపై అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, చెప్పండి, అసలు విద్యార్థి ఆత్మహత్యకి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? అసలు అతనితో పాటు ఉండే తోటి స్నేహితులు కానీ విద్యార్థులు ఏం చెప్తున్నారు? ప్రసన్న, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హెచ్ఆర్ల IIITలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇదే మొదటిసారి కాదు. అయితే గుంటూరుకు చెందినటువంటి ఈ సృజన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆత్మహత్య చేసుకుని తన క్లాస్ గదిలో హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ఆయన శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలోని డెడ్ బాడీని మార్చురీ దగ్గర ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక అరగంట క్రితం వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా వచ్చినటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా సమాచారం ఇచ్చారు, వాళ్ళు వచ్చే మధ్యలో ఉన్నారని చెప్పేసి తెలిసింది. అయితే అక్కడ ఆ మార్చురీ దగ్గర కావచ్చు, హాస్పిటల్ దగ్గర కావచ్చు, స్టూడెంట్స్ కూడా ఎవరు లేకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం మార్చురీ దగ్గర కావచ్చు, హాస్పిటల్ దగ్గర కావచ్చు, మొత్తం ఆ కాలేజ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ విషయాలను వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంకా పేరెంట్స్ కూడా రాలేదు, స్టూడెంట్స్ కూడా అయితే మాత్రం అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ రిపీటెడ్ గా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క సృజన్ విషయంలో ఎందుకు జరిగింది ఏంటి అనే దాంతో వదిలేయకుండా రిపీటెడ్ గా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, పర్సనల్ గా ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఆ కాలేజీలో కావచ్చు, ఆ హాస్టల్లో కావచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న, అయితే షణ్ముఖ్, అంటే ఇదే హాస్టల్ కి సంబంధించి గతంలో కూడా విద్యార్థులు ఈ విధంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కాబట్టి, అంటే కాలేజీ యాజమాన్యం కూడా దీంట్లో ఉంది, అంటే వాళ్ళు టార్చర్ చేయడంతోనే విద్యార్థులు ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడుతున్నారు అనుకోవచ్చా? విద్యార్థులు అన్న తర్వాత కొన్ని రకంగా అంటే మెయిన్ హాస్టల్లో ఉండే విద్యార్థులకి ఒక రకమైన ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది వాళ్ళు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా, నిజంగా వాళ్ళ స్థాయికి మించి ఫ్యాకల్టీ కావచ్చు, లేదంటే కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా టార్చర్ ఉందా అనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసన్న, ఎందుకంటే మనం ఈ విషయంలో పోలీసులు ఏం చెప్తారు ఏంటనే దాని గురించి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ కూడా అక్కడికి ఎవరు వచ్చినటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఫ్యాకల్టీ కూడా ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఎక్కడితో వదిలేయకుండా లాస్ట్ టైం గతంలో కూడా జరిగిన వాటన్నింటినీ, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని, వీటన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి డాట్ అలా లెక్క పెట్టుకుంటూ ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తే అక్కడ కాలేజీలో ఏమైనా సరే మేనేజ్మెంట్, కాలేజ్ ఫ్యాకల్టీతో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా ఏంటా, లేకపోతే హాస్టల్లో ఏమైనా సరే ర్యాగింగ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయి, ఇటువంటివి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ షణ్ముఖ్.